హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది. మా అమ్మ ఆవకాయ పెట్టేసింది. ఆ రెసిపీ ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. మేము ఆవకాయ కొనుక్కున్నాము. మంచిగా ఆవకాయ ముక్కలు కొట్టించుకుని ఇంటికి తెచ్చుకున్నాం అనమాట. అది క్లీన్ చేసే ప్రాసెస్లో మా డాడీ కూడా ఒక చెయ్యేశారు. చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేశారు. ఇప్పుడైతే మెయిన్ నాకు వెల్లుల్లిపాయలు కావాలి పచ్చళ్ళు. అందుకే ఫ్రెష్గా నేను కొనుక్కొని తెచ్చుకున్నాను. దాన్ని ఒలిచేసి అన్ని నీట్గా పెట్టేశాను పక్కన. అండ్ ఇక్కడ మనకి కొలతలు చాలా ఇంపార్టెంట్. మాకు ఆ డబ్బాతో 2 డబ్బాలు ముక్కలు వచ్చినాయి కాబట్టి ఒక డబ్బా ఫుల్గా మనకి ఆవకాయ కారం సరిపోవాలి. అందులో కారం, ఆవపిండి, ఉప్పు కలిపితే ఆ డబ్బా రావాలి. దాంట్లోనే మా వాళ్ళు ఫ్రెష్గా మెంతులు అన్ని నేను ఒలిచిపెట్టిన వెల్లుల్లిపాయ రేఖలు కూడా యాడ్ చేసేసి అవన్నీ కూడా కలిపితే మనకు ఒక డబ్బా వచ్చింది. అదైతే మనకు మెజర్మెంట్స్ సరిపోయిందనమాట. అది వేసేసుకొని మంచిగా చేతితో మిక్స్ చేస్తారు ఆ మసాలాలన్నీ కూడా ఇప్పుడు. అండ్ ఇందులోనే మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం అనమాట. మేమైతే వేరుశనగ నూనె వాడతామండి. అది మేము మిల్లుకి వెళ్ళి డైరెక్ట్గా ఆడించుకొని ఫ్రెష్గా తెచ్చుకుంటాము. ఏ బ్రాండ్ కూడా మేము యూజ్ చేయము ఇక్కడ. సో దాని మా మమ్మీ కొంచెం వేసుకొని నీట్గా అది మొత్తం మిక్స్ అయ్యేలాగా చెయ్యి పెట్టి కలుపుతారనమాట. ప్రతిసారి ఇదే ప్రాసెస్ చేస్తారు మా మమ్మీ ప్రతి ఇయర్ కూడా. చాలా బాగుంటుంది పచ్చడి అయితే టేస్ట్. మీరు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది పచ్చడి, షూర్గా చెప్తాను నేను. అండ్ ఇందులో మా మమ్మీ కొంచెం ఆవకాయ ముక్కలు వేసుకుంటారు. ఒకేసారి అన్నీ వేయరండి. కొంచెం వేసుకుని మంచిగా మిక్స్ చేస్తే మనకి ప్రతి ఒక్క ముక్కకి కూడా ఆ కారం పడుతుందని మా మమ్మీ ఫీలింగ్. అదే ఫాలో అవుతారు. అండ్ మొత్తం సెటిల్ డౌన్ చేసేసి పైన ఒక లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుంటే 3 డేస్లో మనకి ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్లో కలిపే ముద్ద కోసం నేనైతే ఎంతలా వెయిట్ చేస్తానో తెలుసా. మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ సత్య. స్టే సేఫ్ ఎవ్రీవన్.